నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ ఆదేశాల మేరకు సంఘం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని హైవే వద్ద ద్విచక్ర వాహనదారుల భద్రతపై సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు హెల్మెట్ ధారణ మరియు ఇతర భద్రతా అంశాల గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో సుమారు 69% ద్విచక్ర వాహనాల వల్లనే జరుగుతున్నాయని, అందులో 91% మరణాలు నమోదవుతున్నాయని తెలియజేశారు. కేవలం 600 రూపాయల నుంచి 1000 రూపాయల లోపు ధర కలిగిన ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు. దాదాపు 91% మరణాలు తలకి దెబ్బ తాకినందువల్ల జరిగినటువంటి ప్రమాదాలు, పర్టికులర్గా మోటార్ సైకిల్ తగ్గుతుంది. ఎవరు దెబ్బతింది? అందుకనే ప్రమాదాల్లో 60% ప్రమాదాలు ఏముంటుంది మరణానికి కాదు. చెప్పండి, యాక్సిడెంట్ ఉంటుంది. చివరి నుంచి ఆ రోజుల్లో ఓన్లందరూ కూడా పెట్టారా లేదా గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సంగము సర్కిల్ పరిధిలోని సంగం పిఎస్ లిమిట్స్లో ఈ హైవే దగ్గర ఈరోజు హెల్మెట్ గురించి మరియు ఇతర భద్రతా అంశాల గురించి వాహనాలని ఆపి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగింది. ప్రమాదాల్లో సుమారు 69% ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరణ కారణంలో సుమారు 91% మరణ కారణం వచ్చి హెడ్ ఇంజరీ అవుతూ ఉంది. అందువలన ద్విచక్ర వాహనదారులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 600 నుంచి 1000 లోపు ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ పెట్టుకుంటే మీకు ప్రాణ రక్షణ ఉంటుందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లా కానీ మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద వీళ్ళందరితోటి మేము హెల్మెట్ ధరిస్తామని చెప్పి ఒక ప్లెడ్జ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వారికి దాని గురించి వాళ్ళ నెంబర్లు రాయడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో నెంబర్లు రాస్తారో వాళ్ళు కానీ నెక్స్ట్ టైం కానీ పట్టుబడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది.